శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహువు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహువు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. రవి చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కార్యాలయాల్లో ఎక్కడైతే వీరు పనిచేస్తున్నారో అక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి అనుకూలత అనేది వీరిని కాపాడుతూ ఉంది. కాకపోతే ఏదో ఒక ప్రతిబంధకం అనేది వీరిని వెంటాడే విధంగా ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే ఇక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది తగ్గే విధంగా ఉందన్నమాట. అంటే డబ్బు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, జాబ్లో అనుకూలత పొందగలుగుతారు. కాకపోతే డబ్బు అనేది ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ధాతువులని నాశనం చేసే విధంగా ఉంటాడు. అంటే ధాతువులు అంటే శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కడిగించే విధంగా ఉంటాడు. కాబట్టి తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఈ రాశి వారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి శని పూర్తి యోగకారకుడు. తద్వారా సంఘంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు, ఫైనాన్షియల్ గెయిన్ కూడా సాధించగలుగుతారు. క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు గ్యారంటీగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా పెంపొందించుకొని మీరు పరీక్ష రాసినట్లయితే దానిలో కంపల్సరీగా విజయాన్ని కూడా పొందడం అనేది తథ్యంగా గోచరిస్తున్నది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే షష్టమంలో కేతువు యోగకారకుడు, లాభస్థానంలో ఉన్నటువంటి శని యోగకారకుడు అన్నమాట. మరియు అలాగే అదేవిధంగా ఇప్పుడు రవి కూడా యోగకారకుడు అయ్యాడు కాబట్టి పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తున్నది. విద్యార్థులకైతే పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా ఉంది. ఉద్యోగంలో మార్పు చేర్పుల గురించి, చేస్తున్నటువంటి ఉద్యోగంలో నచ్చగా నూతన ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలపడే విధంగా ఉంది. గోచార రీత్యా చెప్పాలంటే ఇక రాశిలో ఉన్నటువంటి వారు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కానీ మరియు అలాగే సంఘంలో గౌరవం గుర్తింపు కోసం కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది అన్నమాట. ఈ యొక్క రాశివారు మనం గమనించినట్లయితే వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి మరియు అనేది మనం గమనించినట్లయితే ఉద్యోగంలో అనుకూలత పొందడం కోసం, ఆరోగ్యంలో అనుకూలత పొందడం కోసం కుజగ్రహ శ్లోకాన్ని పఠిస్తున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
గురుగ్రహ అనుకూలత అనేది కూడా వీరికి రాశి వారికి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎందుకంటే ఈ జన్మరాశిలో గురువు అంత యోగకారకుడు కాదు. వివాహ ప్రయత్న సంబంధితమైనటువంటి వ్యవహారాలు కొంచెం మందకొండిగా సాగినప్పటికీ ఈ యొక్క వారం ప్రథమంలో కొంచెం అనుకూలించే విధంగానే గోచరిస్తున్నది అన్నమాట. గురువు యొక్క జన్మరాశిలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో ఉగాదిలో ఎప్పుడైతే మే 1వ తారీఖున గురువు యొక్క మార్పు జరిగినప్పటి నుంచి ఈ యొక్క రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ శని అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే ఫ్రెండ్షిప్స్ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు అనుకూలంగా లేడు కాబట్టి దుర్వ్యయం అనేది ఎక్కువగా జరిగే విధంగా ఉంది. మీ డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు, కానీ మీ డబ్బులు సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార ఫలాలు మరియు అలాగే మంత్లీ ఫలాలు, గ్రహ సంచారాలు, గోచార రీత్యా మార్పులు, ధర్మ సందేహాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుందన్నమాట. నా యొక్క కంటెంట్ మెయిన్గా వస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా నేను భావిస్తాను అన్నమాట. స్వస్తి.